Hi, welcome to 3D Max with Aditya Pulsati, and this video is brought to you by APFM Studios. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే త్రీ డీ మ్యాక్స్లో ఆల్రెడీ కొన్ని ఇన్బిల్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైక్ డోర్స్, విండోస్. సో ఇలాగనమాట ఆల్రెడీ మనం వాల్స్ అంటే ఏంటంటే మనం ఏ సెక్షన్స్లో చూసాం కదా. సో అలాగే డోర్స్ అనే దాని గురించి కూడా ఒక చిన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది. వెరీ సింపుల్ అండ్ క్రియేట్ చేయడం కూడా మనకు చాలా చాలా ఈజీ అనమాట. బట్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ప్రతి పాయింట్ని వాచ్ చేయండి. సో యా, దిస్ ఈస్ 16th వీడియో ట్యూటోరియల్. సో స్టార్ట్ చేద్దాం. సో డోర్స్ అనేవి మీరు ఎక్కడో బ్రౌజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మేక్ షూర్ దట్ మీరు టాప్ వ్యూ ఉంచుకోండి. అండ్ స్టాండ్ పెర్మిషన్ డ్రాప్ డౌన్ చేస్తే మీకు డోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దట్స్ ఇట్. అది క్లిక్ చేయండి. మీకు 3 types ఆఫ్ డోర్స్ ఉంటాయి. జస్ట్ ఫస్ట్ వన్ ప్రైవేట్. మేక్ షూర్ దట్ అంటే ఫస్ట్ టైం ఏం చేస్తారంటే మీరు డోర్ని ఎంత నో వాట్ టు సే, బట్ యాక్చువల్లీ డోర్ విత్ అనేది ఉంటుంది కదా, అండ్ విత్ అనేది ఉంటుంది అండ్ థిక్నెస్ కాదు. మేక్ షూర్ విత్ అనేది ఈ పర్టికులర్ డోర్లో థిక్నెస్ కాదు, ఇట్స్ సో ఎంత స్పేస్ అనేది అనమాట డోర్కి అది ఇస్తారు. సో వన్స్ అది ఇచ్చిన తర్వాత అప్పుడు అన్క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు థిక్నెస్ అనమాట, అంటే డోర్ ఎంత థిక్నెస్ ఉండాలో అంత థిక్నెస్ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ హైట్ ఇస్తారు. దట్స్ ఇట్. సో ఫస్ట్ దీని గురించి నేను బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే మిగతా రెండు కూడా సేమ్, చూడడానికి డిఫరెన్స్గా ఉంటాయి కానీ లోపల ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకటే అనమాట. సో లెట్స్ గో టు మోడిఫైర్స్. అండ్ సో ఇది బేసిక్ పారామీటర్స్. యూ హైట్ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ విత్ అలాగే డెప్త్ అనమాట. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు డబుల్ డోర్ కావాలంటే డబుల్ డోర్. సో ఫ్లిప్ స్వింగ్ అంటే ఆ టైప్కి వెళ్తుంది అనమాట. ఓకే. మీకు డిఫరెన్స్ తెలియాలనుకుంటే ఓకే లెట్ మీ షో యూ. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అది ఇప్పుడు చూస్తే ఆ టైప్ ఈ టైప్ అన్నది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్ అనే ఒక చిన్న మెనూ స్టార్ట్ అవుతుంది. సో మీ ఫ్రేమ్ అనేది ఏంటంటే ఓన్లీ ఫ్రేమ్ గురించి అనమాట. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ డోర్ మొత్తం కలిపితే డోర్ అంటారు, అండ్ ఈ పైన ఉన్న టాప్స్ అన్ని కలిపితే ఫ్రేమ్ అంటారు. సో ఇప్పుడు ఫ్రేమ్లో ఉన్నది ఏంటంటే ఓన్లీ ఆ ఫ్రేమ్ సెట్టింగ్స్ అనమాట. సో అది ఎంత డెప్త్ ఉండాలి అండ్ డెప్త్ అట్ ద సేమ్ టైం డోర్ ఆఫ్ ఇట్ అనమాట. చూడండి డోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు లీఫ్ పారామీటర్స్ అనమాట. లీఫ్ అంటే ఏంటంటే ఈ డోర్ని లీఫ్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న కలర్ పెడితే మేబీ యూ కెన్ గుడ్ లుక్ రైట్. సో లీఫ్ ఉంది కదా, సో లీఫ్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ ఇస్ అ బేసిక్ థింగ్స్. ఓకే, ఒకసారి మీరు బ్రౌజ్ చేయండి. ఇస్ అ బేసిక్ థింగ్స్. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నన్ను క్లిక్ చేశారంటే ప్యానల్లోని మీకు చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు ఆల్రెడీ ఎడిట్ పాలీ గురించి చెప్పడం జరిగింది. జస్ట్ మీరు మోడిఫికేషన్ ఓపెన్ చేసుకుని ఎడిట్ పాలీ అనే ఆప్షన్ యూజ్ చేస్తే మీకు సేమ్ పాలిగాన్స్ ఎలా ఉన్నాయో అలాగే ఒక పాలిగాన్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే మీకు అది ఎనేబుల్ అవుతుంది. అండ్ మీరు ఎక్కువగా మోడిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఉన్న బేసిక్ డోర్ పారామీటర్స్ అనేది కొన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు డోర్కి ఉన్న ఆప్షన్స్ పని చేయకపోవచ్చు. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత గ్లాస్ అనమాట. సో గ్లాస్ అంటే ఇది ట్రాన్స్పరెన్సీ అని కాదు, జస్ట్ అంటే ఒక గ్లాస్ డోర్ అయితే ఎంత థిక్నెస్ ఉంటుంది, ఆ షేప్ అని ఉంటుంది, దాని గురించి మాత్రమే. నెక్స్ట్ బివెల్డ్ అంటే మీరు ఇక్కడ ఉన్న చేంజెస్ని చేసుకుంటే నెంబర్ ఆఫ్ వస్తాయి. ఓకే. సో లెట్ మీ టేక్ అది బేసిక్ పారామీటర్స్ అనమాట. సో డోర్ అనేది మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ఎప్పుడు నాట్ ఓన్లీ మెయిన్ డోర్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ సింగిల్ డోర్ అని కాదు, డబల్ డోర్ అని కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డోర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఏంటంటే మనం ఓన్లీ 3D మ్యాక్స్లో వచ్చేటప్పుడు ఇంకో 2 డోర్స్ ఉంటాయి. సింపులే నేను 3D మ్యాక్స్ పర్స్పెక్టివ్లో గీస్తున్నాను. జస్ట్ డోర్ విత్ తీసుకుంటారు, డెప్త్ తీసుకుని అండ్ హైట్ ఇచ్చుకుంటారు అనమాట. సో ఇది మీరు క్యాబినెట్కి వాటికి యూజ్ చేసుకుంటారు. అండ్ బేసికలీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కొన్ని ఇంటీరియర్ డిజైన్ చేసినప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, దిస్ లైక్. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అంతా సేమ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అంతా సేమే, కానీ మీకు ఆ డోర్ అనేది ఎలా ఉన్నది అని మాత్రమే చేంజ్ అవుతుంది. బేసిక్ అనమాట అది. సేమ్ ఇది లాస్ట్ డోర్ బీ ఫోల్డ్, ఇది కొంచెం పెద్దది గీస్తాను అండ్ థిక్నెస్ అండ్ హైట్. ఓకే, డబుల్ డోర్ పెడితే నో ఓపెన్ క్లిక్ చేయండి. ఓకే, సో దిస్ హౌ అన్నాడు. సో ఇది కూడా మీరు క్యాబినెట్స్కి బట్ట యూజ్ చేసుకోవచ్చు. సో సాల్ యూ విష్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో మనం విండోస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ క్వశ్చన్స్ కింద మనం కామెంట్ చేయొచ్చు. నా పర్సనల్గా అయినా సరే మీరు ఛానల్కి
చేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.